దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తిసంలోని మర్మాలు, బాప్తిసం తమాషా కాదు అనే పుస్తకం యొక్క 6వ భాగాన్ని మనం గమనిద్దాం. బాప్తిసం తర్వాత ఏ విధంగా జీవించాలి అనే భాగంలో 7వ అంశంగా దేవుణ్ణి స్తుతించుచు బ్రతకాలి. మనం దేవుణ్ణి స్తుతించే జీవితం జీవించడం చాలా అవసరం. మనం దేవుణ్ణి స్తుతించటం సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు. స్తుతించడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసితివి. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. హేరోదు దేవుణ్ణి మహిమపరచలేదు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. పౌలు సీల దేవుని స్తుతించి మహిమపరిచారు. పౌలు సంఘానికి ఈ విధంగా బోధించారు. 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయం 16వ వచనం: ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది: ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 8వ అంశంగా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో బ్రతకాలి. ఆదిమ సంఘంలోని వారు అన్ని పరిస్థితులలో చాలా సంతోషముగా ఉన్నారు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది: ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. పౌలు చెరలో ఉండి కూడా సంఘంతో ఈ విధంగా చెప్పారు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం: ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో సంతోషించి ఆనందించుడి. ఈ సంతోషం, ఆనందం పరిశుద్ధాత్మ వలన కలుగుతుందని రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. క్రైస్తవ జీవితం ఆనందంతో నిండిన జీవితం. క్రైస్తవులు నిష్కపటమైన హృదయం కూడా కలిగి ఉండాలి. నిష్కపటం లేని హృదయంతో చేసే అన్ని క్రియలు వ్యర్థమే. యాకోబు 3వ అధ్యాయం 10-14 వచనాలు: ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ 2 వాక్యాల్లో కనబడుతున్న హృదయం కపట హృదయం. ఎటువంటి స్వార్థం లేక ప్రేమ కలిగి ఉండి
దురాశలు, అపవిత్రత ఏదీ లేని హృదయమే నిష్కపటమైన హృదయం. 9వ అంశంగా సువార్త ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటే ఏమిటి? యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు, బోధలు బోధించడమే సువార్త. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. సిలువలో క్రీస్తు మరణించడం ద్వారా వచ్చు ప్రతి మేలును చెప్పడమే సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. క్రీస్తు మానవులకు చేసిన ప్రతి ఒక్కటిని చెప్పడమే సువార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. క్రీస్తు కలిగిన ప్రతి ఐశ్వర్యంను గురించి చెప్పడమే సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును దేవుని గుణాతిశయములను ప్రచురం చేయుటయే సువార్త. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వీటన్నిటినీ చెప్పకుండా కేవలం భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి చెప్పడం వేరొక సువార్త, అనగా సాతాను సువార్త. పౌలు ఈ విధంగా అన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియా చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించున్నాను. తెస్సలోనికయులు సువార్త ప్రకటించడానికి ఒక మాదిరి. 1 తెస్సలోనికలకు 1వ అధ్యాయం 7-8వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులకందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను. గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యము లేదు. సువార్త ప్రకటించుట వలన కొందరినైనా అగ్ని నుండి లాగవచ్చు. యూదా 22. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అనేక మంది మిషనరీలు, సువార్తికులు, సేవకులు వారి దేశాన్ని విడిచి, వారు కలిగి ఉన్న అన్ని సౌకర్యాలు విడిచి మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. కావుననే ఈరోజు మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి.
మనం రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు కాబోతున్నాము. ఈరోజు మనం అనేక మందికి సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపించాలి. సువార్త ప్రకటించని ఎడల వారి ఆత్మ నాశనానికి మనమే దేవునికి లెక్క చెప్పాలి. 10వ అంశంగా స్నానం చేసిన వారు పాదం కడుక్కోవలసినదే. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. యేసు ప్రభువు ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అనే ఆజ్ఞను తండ్రి నుండి నేర్చుకొని మనకు ఇచ్చారు. క్రైస్తవుల్లో కొంతమంది మాత్రమే ఈ ఆజ్ఞను పాటిస్తున్నారు. అనేక మంది పాటించడానికి ఇష్టం లేక అనేక సాకులు చెప్తున్నారు. ఆజ్ఞ ఇచ్చిన దేవునితో సాకులు చెప్పలేము అనే ఆలోచన కూడా వీరికి లేదు. ఆజ్ఞను పాటించకుండా బోధించకుండా ఉండుటకు సాతాను వీరికి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలు ముఖ్యమైనవి. ఒకసారి రాయబడిన 100 సార్లు రాయబడిన మనం పాటించవలసినదే. దేవుడు ఈ ఆజ్ఞకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని ఎరిగి తండ్రి యొద్దకు వెళ్ళే మునుపు ఈ ఆజ్ఞ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఖచ్చితంగా ఇవ్వవలసినదే, పాటించవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో ఇచ్చారు. అనవసరంగా యేసు ఈ ఆజ్ఞను ఇవ్వలేదు. ఈ ఆజ్ఞ పాటించడం వలన పొందు దీవెనలు కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. 4-5 వాక్యాలలో యేసు తన శిష్యుల పాదములు కడిగారు. దేవుడు మానవ పాదాలు కడిగారంటే తన్ను తాను ఎంత తగ్గించుకున్నారో మరియు శిష్యులను ఎంత ఘనపరిచాడో అని మనం ఆలోచించాలి. ఆ కాలంలో బానిసలుగా ఉన్న దాసులు మాత్రమే తమ యజమానుల కాళ్ళను కడిగేవారు. దాసులు యజమానునికి చేసే పద్ధతి యేసు కూడా చేశారు. మనం కూడా ఒకని పాదములు మరొకరు కడుక్కోవాలని ఆజ్ఞాపించారు. పాదాలు కడగటం వలన యేసు తన శిష్యులకు దాసుడు అయ్యారు. మనం కూడా ఒకరికి ఒకరు దాసులుగా ఉండాలి. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కక్ష చేతనైనను వృతాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. యోహాను సువార్త 13వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. పేతురు యేసుతో నా పాదములు కడగవద్దని అభ్యంతరపరిచాడు. ఎందుకు అభ్యంతరపరిచాడు అంటే పాదాలు కడగడంలో ఉన్న ఉద్దేశాలు, దానిలో ఉన్న దీవెనలు తెలియదు గనుకనే ఈ రోజుల్లో కూడా అనేక మంది పాదాలు కడగటాన్ని పాటించక అవసరం లేదని చెబుతారు. ఎందుకంటే వారికి పాదాలు కడగటంలో ఉన్న ఉద్దేశాలు తెలియదు. యేసు పేతురుతో, ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని చెప్పెను. ఆత్మీయంగా పిల్లలుగా ఉంటే పాదాలు కడగటం గురించి అర్థం కాదు, ఆత్మీయ ఎదుగుదల ఉంటే అర్థమవుతుంది. అభ్యంతరపరచక అవసరం లేదని చెప్పకుండా పాటించగలుగుతారు. పాటించేవారు కూడా పాదాలు ఎందుకు కడగాలి, దానిలో ఉన్న ఉద్దేశాలు ఏమిటి అని తెలుసుకొని కడగాలి. వాక్యం 8లో పేతురు మళ్ళీ గట్టిగా అభ్యంతరపరిచారు. అప్పుడు యేసు, నేను నీ పాదాలు కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. పాదాలు కడగడం యేసుతో పాలు పొందే కార్యక్రమం.
అందుకే సాతాను అనేకుల కన్నులను గ్రుడ్డితనం చేశాడు. ఎన్నటికీ నీవు నా పాదములు కడగకూడదని అభ్యంతరపరిచిన పేతురు, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని చెప్పెను. ఇక్కడ కడగవద్దు అని చెప్పిన పేతురే నన్ను కడగమని అడుగుచున్నారు. ఎందుకంటే యేసులో ఎక్కువ పాలు కావాలని ఆశపడ్డాడు కనుకనే. వాక్యం 10లో యేసు పేతురుని చూసి, స్నానం చేసినవాడు పాదాలు తప్ప మరి ఏది కడుక్కొన అవసరం లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యెను. స్నానం చేసిన వారు అనగా బాప్తీసం పొందినవారు అని అర్థం. బాప్తీసం పొందినవారు పవిత్రులుగా ఉన్నారు, పాదాలు మాత్రమే కడుక్కోవాల్సిన అవసరం ఉంది అని యేసు ప్రభు చెప్పారు. ఎందుకనగా సంపూర్ణ పరిశుద్ధత పొందుకోవడం కోసం పాదాలు కడుక్కోవడం మనల్ని పరిశుద్ధపరిచే కార్యక్రమం. బాప్తీసం పొంది పాదాలు కడుక్కున్న తర్వాత కూడా యూద అపవిత్రుడుగానే ఉన్నాడు. ఈరోజు కూడా అనేకులు బాప్తీసం పొంది పాదాలు కడుగుతూ కూడా అపవిత్ర జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ బాప్తీసం ద్వారా, పాదాలు కడగడం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. వాక్యం 12లో యేసు ప్రభు, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అడిగారు. అంటే ఏదో ఒక తమాషగా యేసు దానిని చేయలేదు, కానీ ఆయన ఏమి చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే విషయం అపోస్తలులు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వారి పాదాలను యేసయ్య కడిగారు. ఈరోజు అనేక మంది యేసు చేసిన ఈ పని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేదు, కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి, ఇష్టం కూడా లేదు. ఈ పద్ధతిని అందరూ తెలుసుకొని పాటించాలి అనేది యేసయ్య యొక్క ఉద్దేశం. వాక్యం 14లో, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని అన్నారు. దేవుడైన నేను మానవులైన మీ పాదాలు కడిగాను అంటే, మానవులైన మీరు కూడా తోటి మనుషుల యొక్క పాదాలు కడగవలెను. తండ్రి యొక్క బోధను మనం పాటించాలి అని ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. అయినను అనేకులు దీనిని పాటించకుండా ఉండడానికి కారణం ఏమంటే, వారిలో ఉన్న ఒక నేను అనే భావనే మరియు హెచ్చిపోయే స్వభావమే అని చెప్పవచ్చు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తే ఎందుకు పాటించారు అని దేవుడు అడగలేరు, కానీ మనం పాటించకపోతే ఎందుకు ఈ ఆజ్ఞను పాటించలేదు అని ఖచ్చితంగా దేవుడు అడుగుతారు అనే విషయం మనం తెలుసుకోవాలి. కొంతమంది ఈ విధంగా చెబుతున్నారు, రొట్టె విరుచుట జరుగుతున్నప్పుడు పాదాలు ఖచ్చితంగా కడగాలి అని బోధించటం, పాటించడం అబద్ధ బోధ అని చెబుతారు. నిజంగా దేవుడు వీరిని చూచి నవ్వుతున్నారు. బాప్తీసం పొందిన వారు మాత్రమే రొట్టె విరుచుటలో పాలు పొందాలి, అలాగే బాప్తీసం పొందిన వారు మాత్రమే పాదాలు కడగటంలో పాలు పొందాలి. అందుకే రొట్టె విరుచుట జరుగుతున్నప్పుడు పాదాలు కడగటాన్ని భక్తులు పాటిస్తున్నారు. రొట్టె విరుచుట కోసం ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే పాదాలు కడగటం కోసం ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకోవచ్చు. రొట్టె విరుచుట, పాదాలు కడుగుట 2 కార్యక్రమాలు ఒకే కూడికలో కూడా పాటించవచ్చు. ఆదివారం మాత్రమే కాక ఏ రోజైనా పాటించవచ్చు. దేవుని పద్ధతులను యోగ్యతతో పాటించడమే ప్రాముఖ్యం, పాటించకపోవడమే అబద్ధ బోధ. కానీ పాటించటం ఎలాగో అబద్ధ బోధ అవుతుంది? వాక్యం 15లో, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినని యేసు అన్నారు. మీరు కూడా ఈ విధంగా చేయవలనని యేసయ్య ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. వాక్యం 16లో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏమనగా, నాకంటే మీరు గొప్పవారు కారు, యజమానుడైన నేను దాసులైన మీ పాదాలు కడిగాను, మిమ్మును పంపినవాడైన నేను దాసులైన మీ పాదాలు కడిగాను అంటే, దాసులైన మీరు మరీ ఎక్కువగా ఒకరి పాదములను మరొకరు కడుక్కోవాలి.
ఖచ్చితంగా పాదాలు కడగవలసినదే, తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని ఈ మాటల ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది. యేసయ్య కంటే గొప్పవారు ఈ ఉపదేశం పాటించే అవసరం లేదు. అందరూ చిన్నవాళ్లే గనుక పాటించాలి. వాక్యం 17లో ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల ధన్యులగుదురు అని యేసయ్య అన్నారు. పాదాలు కడగటం గురించి మనం తెలుసుకొని దానిని పాటిస్తే మనం ధన్యులమవుతాము. లేని ఎడల ఒకరోజు సిగ్గు పొందడం ఖచ్చితము. 11వ అంశంగా పైనున్న దానిని వెదకాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మారు మనస్సు పొంది బాప్తీసం పొందిన వారు క్రీస్తుతో కూడా లేపబడిన వారై ఉన్నారు. పైనున్న దానిని అనగా క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే స్థలం అనగా పరలోక రాజ్యం. బాప్తీసం పొందిన వారి జీవిత లక్ష్యం లేదా గురి అంతా పరలోక రాజ్యమై ఉంటుంది. కొలస్సీలు రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని రాయబడి ఉంది. భూసంబంధమైన దేనిపైన మనస్సు పెట్టుకోకూడదు. ఎందుకనగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పరలోకమందు మన హృదయం ఉండాలి. మన మనస్సు హృదయం పరలోకంపై ఉండాలి, కానీ భూసంబంధమైన వాటిపై ఉండకూడదు. పరలోక రాజ్యం కోసం మాత్రమే బ్రతికితే భూసంబంధమైన కార్యాలు ఎలా జరుగుతాయని ఆలోచిస్తారు. వాక్యం ఈ విధంగా చెబుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వచనాల్లో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. పరలోక రాజ్యము నిత్యము మరియు అక్షయమైనది. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగియుందుము. భూమియు దానిలో ఉన్నదంతా తాత్కాలికము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. మన మనస్సుని పరలోకం పైన మాత్రమే ఉంచి పైనున్న వాటిని మాత్రమే వెదికితే పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. 12వ అంశంగా ప్రభు రాకడ కోసం సిద్ధపడి బ్రతకాలి. ప్రభు రాకడను గూర్చి ప్రభు చేసిన వాగ్దానాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ప్రకటన 22వ అధ్యాయం 7-12వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు రాకడను గూర్చి దేవదూత చేసిన వాగ్దానం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రభు రాకడను గూర్చి అపోస్తలుల బోధ. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంది: ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా ఉంది: ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. యాకోబు 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది: ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది: కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిండునట్లు మీరాయన యందు నిలిచిండుడి. ప్రభు రాకడ సమయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42-44వ వచనాలు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభువు ఏ విధంగా వస్తాడు? రాకడలో జరుగుతున్న కార్యాలు చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది: ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది: ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా ఉంది: సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ఎత్తబడే గుంపు, విడవబడే గుంపులు ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41వ వచనాలు. ఆ కాలమున 2 పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-13వ వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది: వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఎత్తబడడానికి కావలసిన యోగ్యతలు.
తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అనగా మన ప్రాణాత్మ దేహమంతా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. ప్రకటన 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకొనువాడు ధన్యుడు. అనగా దిగంబరుడిగా ఉండక వివాహ వస్త్రము రక్షణ వస్త్రము ధరించి ఉండాలి. క్రీస్తును కూడా ధరించుకొని ఉండాలి. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం నందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. యేసయ్య రాకడ కోసం తీవ్రమైన ఆశతో మూలుగుచు కనిపెట్టి ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి 40 వచనాల్లో ఈ విధంగా ఉంది. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పెను. ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూచుచు సిద్ధపాటు కలిగి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. అనగా దేవుని దృష్టికి నిందారహితులుగా నిష్కలంకులుగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. అనగా దేవుని యందు నిలిచి ఉండాలి. యేసు ప్రభు రాకడ యొక్క ఉద్దేశాలు. ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. ప్రతి వాని క్రియల చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతం ఇచ్చుటకు. రెండవదిగా లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం. ప్రత్యుపకారం చేయుటకు వస్తున్నారు. మూడవదిగా హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. తన కోసం కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము అనగా శరీర విమోచన కోసం. నాలుగవదిగా 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. మెప్పు మహిమను ఘనతను ఇచ్చుటకు. ఐదవదిగా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. నీతి కిరీటం ఇచ్చుటకు. ఆరవదిగా పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. వాడబారని మహిమ కిరీటం ఇచ్చుటకు. ఏడవదిగా 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన పోలికను మనకు ఇచ్చుటకు. ఎనిమిదవదిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా మార్చుటకు.
9వదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండుటకు, మనల్ని కూడా తీసుకొని వెళ్ళుటకు వస్తున్నారు. 10వదిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సదాకాలం ఆయనతో జీవించుటకు. 11వదిగా రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తుతోటి వారసులుగా చేయడానికి. 12వదిగా రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. తన కుమారునితో సారూప్యం గల వారిగా చేయుటకు. 13వదిగా రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మనల్ని మహిమపరచుటకు, అనగా మహిమలో చేర్చుటకు. 14వదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. ప్రకటన 21వ అధ్యాయం 7వ వచనం. తన యావదాస్తి మీద మనల్ని ఉంచడానికి. 15వదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 21, 23వ వచనాలు. అనేకమైన వాటి మీద నియమించడానికి, యజమానుని సంతోషంలో ప్రవేశించడానికి. 16వదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టడానికి. 17వదిగా లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనం. తన నడుము కట్టుకొని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి తానే ఉపచారం చేయుటకు. ముగింపు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే కిరీటం దొరకదు అని రాయబడి ఉంది. ప్రతి ఒక్కదానికి మనుషులు పెట్టిన నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించే వాటినన్నిటినీ చేయాలి. మనుష్యులు పెట్టిన నియమాలను మనుషులు పాటించకపోతే విజయం పొందలేరు, కిరీటం దొరకదు. ఎందుకు పాటించాలి అని ఎవరు అడగరు. వారే హృదయపూర్వకంగా సంతోషంగా పాటిస్తారు. కొన్ని సందర్భాలలో నియమాలు పాటించక డబ్బు బలం చేత, వారి పేరు ప్రఖ్యాతి చేత కూడా మనుషులు చాలా కార్యాలు చేస్తుంటారు. కానీ మార్పులేని దేవుని నియమాలకు మార్పుండదు. ఏ మనుషుడు దానిని మార్చలేడు. సామెతలు 30వ అధ్యాయం 5, 6వ వచనాలు. దేవుని మాటలన్నయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. బైబిల్ దేవుడు మానవులకు ఇచ్చిన నియమ గ్రంథం. మనుషులు ప్రతి కార్యంలో పాటించవలసిన నియమాలు రాయబడి ఉన్నాయి. ఉదాహరణ, క్రైస్తవ వివాహంను గురించిన నియమాలు, క్రైస్తవ వస్త్రధారణ గురించి, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, రొట్టె విరుచుటలో పాలు పొందవలసిన యోగ్యతలు గూర్చి, ఈ విధంగా ప్రతి కార్యాన్ని గూర్చిన నియమాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎవరు బాప్తీసం పొందాలి, బాప్తీసం తర్వాత ఎలాగూ జీవించాలి అని బైబిల్ చెబుతున్న దేవుని నియమాలు వివరముగా బాప్తీసం మర్మాలు, బాప్తీసం తమాషా కాదు అనే ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నియమాన్ని మీరితే కిరీటం దొరకదు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేము.